నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరు, సూలూరుపేట నియోజకవర్గాల్లో సాగునీటి విడుదల చేయండి. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి. గిరిజనుల ఆధార్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి. మనుబోలులో నిర్వహించిన ఆధార్ క్యాంపులను పరిశీలించిన తహసీల్దార్ మరియు ఎంపీడీఓ. విద్యార్థి దశ నుంచే తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని, చదువులపై ఆసక్తిని పెంపొందించుకోవాలి. గూడూరు రెండో పట్ల పరిధిలోని శ్రీ స్వర్ణాంధ్ర భారతి పాఠశాలలో ఘనంగా జరిగిన గ్రాడ్యుయేషన్ డే మరియు తల్లులకు పాదాభివందనం కార్యక్రమం. ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. గూడూరు, మనుబోలులోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి గలం విప్పారు. గూడూరు, సూలూరుపేట నియోజకవర్గ పరిధిలోని కోట, వాకాడు, చిట్టమూరు, నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు మండలాల్లోని స్వర్ణముఖి నదిలో 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి, కావలి, కోవూరు, ఉదయగిరి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు, నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జిల్లా నీటి సంఘాల కమిటీ అధ్యక్షుడు, కమిటీ సభ్యులు, వివిధ రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అయితే మా తిరుపతి జిల్లా నుంచి రైతు సంఘాలకు సంబంధించి అయితేమి, అలాగే ఐఐబికి సంబంధించి అయితేమి ఎటువంటి డిస్కషన్ అయితే జరగలేదు. అది మేము గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగమైన ఇప్పుడు తిరుపతి జిల్లాకి వెళ్ళాం. తిరుపతి జిల్లాలో ఉన్న ఎప్పుడు నెల్లూరు జిల్లా వాసులుగానే ఫీల్ అవుతుంటాం. ఈరోజు ఎక్కడ తిరుపతి జిల్లాకు సంబంధించి గూడూరు, వెంకటగిరి, సూలూరుపేట నియోజకవర్గాలకు సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరగలేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంత్రి గారిని కోరుకుంటున్నాను. అధికారులు అలాగే రైతు సంఘ నాయకులు అందరూ వచ్చి పాల్గొంటే మంత్రి గారికి గతంలో వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నారు, వారికి పూర్తి అవగాహన ఉంది మన తిరుపతి జిల్లాలో ఇప్పుడు మనం ఉన్న 3 నియోజకవర్గాల గురించి. ముందుగా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే రాపూరు, పొదలకూరు, వెంకటగిరి, సూలూరుపేట, గూడూరు, శ్రీకాళహస్తి మరియు తిరుపతి పట్టణాలకు తాగునీటి అవసరాల కోసం ఇందాక మంత్రి గారు చెప్పినట్టు తిరుపతి పట్టణం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తిరుపతి, తిరుమలకి నీటి సరఫరా అనేది చాలా అవసరం. గత ఐఐబి మీటింగ్లో 2 టీఎంసీలు ఇచ్చారు. ఈ ఐఐబి మీటింగ్కి 4.75 టీఎంసీ ఇచ్చారు. అంటే 2 ఇంతలు చేసినందుకు ముందుగా మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా గిరిజనులకు నిర్వహిస్తున్న ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్య తెలియజేశారు. మనుబోలులో జరుగుతున్న ఆధార్ క్యాంపులను వారు ఎంపీడీఓతో కలిసి పరిశీలించారు. మనుబోలు మండలంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా గిరిజనులకు ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మండల కేంద్రమైన మనుబోలు సచివాలయంలో ఆధార్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులను తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్య, ఎంపీడీఓ జలజాక్షి పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆదేశాలతో 3 విడతలుగా మనుబోలు మండలంలో ఎస్టీలకు ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేశామని,
వీరంపల్లి బద్వేల్ బెల్ట్ లో ఆధార్ క్యాంపులు పూర్తి అయ్యాయని మండల కేంద్రమైన మనుబోలులో ఏర్పాటు చేశామని పంచాయతీల్లో మిగిలిన వారు 2 రోజుల పాటు నిర్వహించే ఈ ఆధార్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనకి ఈ సివిల్ సప్లై సంబంధించి రేషన్ డిస్ట్రిబ్యూషన్ లో మొత్తం 2200 యూనిట్లకు సంబంధించిన ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంది. కార్డుదారులందరికీ కూడా విన్నపం ఏంటంటే ఏవైతే ఈకేవైసీ పెండింగ్ ఉన్నాయో 2200 రేషన్ షాప్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు ఈకేవైసీ చేసుకున్నట్లయితే అది అక్కడ ఈకేవైసీ పెండింగ్ లేకుండా వెళ్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు వచ్చే నెల నుంచి ఈ రేషన్ నిలుపుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఈకేవైసీ పెండింగ్ ఉండే ప్రతి ఒక్కరు కూడా రేషన్ షాపుల దగ్గర ఈపాస్ మిషన్లో ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా బయట గ్రామాల్లో ఉండి రేషన్ అక్కడే తీసుకుంటుంటే అక్కడైనా సరే మీరు ఎక్కడైతే రేషన్ తీసుకుంటున్నారో అక్కడైనా సరే ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో 5 సంవత్సరాల లోపు పిల్లలకి 80 సంవత్సరాల పైబడిన వయసు వాళ్ళకి ఈకేవైసీ అవసరం లేదు. మిగతా ఏజ్ ఉండే వాళ్ళంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. ఎవరికైనా ఒకవేళ ఫింగర్స్ పడక ఈకేవైసీ తీసుకోకపోతే ఆధార్ సెంటర్లో అప్డేట్ చేసుకొని తర్వాత మళ్ళీ రేషన్ షాప్ డీలర్ దగ్గర ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా 16వ తేదీ వీరంపల్లి గ్రామ సచివాలయంలో వడ్లపూడి, అక్కంపేట, వీరంపల్లి, మడమనూరు పంచాయతీలోని ఎస్టీలందరికీ ఆధార్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 17వ తేదీ బద్దెవోలు సచివాలయంలో బద్దెవోలు, కొలమకుదురు, కట్టోపల్లి, వెంకన్నపాలెం, గుడూరుపాలెం పంచాయతీలలోని ఎస్టీలకి ఆధార్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ 3 రోజులకు గాను మనం ప్రస్తుతం కొత్త ఎన్రోల్మెంట్ 62 చేయడం జరిగింది. అదేవిధంగా అప్డేషన్స్ ఒక 48 చేశాము. మనకి టార్గెట్ 243 ఉన్నాయి. ఈ మిగిలిన వాళ్ళ కోసంగా ఈరోజు రేపు మనుబోలులో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పంచాయతీలలో కూడా మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఈరోజు రేపు మనుబోలుకి వచ్చి ఆధార్ అప్డేషన్ చేయించుకోవడము. ఈ ఆధార్ క్యాంపుకు మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున గిరిజనులు, వీఆర్ఓ నాగార్జున రెడ్డి, పునశేఖర్, శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్ లో శ్రీనివాసులు అనే వ్యక్తి బర్రెలు మేపుకుంటూ పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన నివాసంలో ఉన్న గడ్డి మోపులపై ఆకతాయిలు ఎవరో అగ్గిపుల్ల వేయడంతో గడ్డివాము దగ్ధమైంది. అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించడంతో మంటలను అదుపు చేశారు. దాదాపు ₹1,00,000 మేర నష్టం సంభవించిందని బాధితుడు శ్రీనివాసులు వాపోయారు. ఇందిరానగరం కొండాపు చెన్నయ్య గారిని విద్యాన్ని 800 ఫీట్ల దూరం పాంపని తీసుకొచ్చి వేసుకొని 80,000 నుంచి ₹1,00,000 దాకా ఖర్చు అయిపోయింది. దాన్ని అనాథ పిల్లకాయ పక్క పిల్లకాయలు అగ్గిపళ్ళు వేసేసి సగలకు పెట్టేసినారు. సకాలానికి పైరుందని వచ్చి కౌన్సిలర్ మాకు చంద్రబాబు దగ్గరుండి వాళ్ళని పిలిచి దాన్ని ఆర్పి చేసినారు. ఇట్లా నా జీవనాలను అదే నా బతుకు తిరుగు, ఇంక మించి నాకు ఇంకే ఆధారం లేదు. గిడ్డి మోపులు చేసుకొని 500 ఫీట్లు వేసినాడ కావాలని అక్కడ అగ్గిపళ్ళు సగలు పెట్టేసినాడు. ఈ మధ్య నా బతుకు తిరిగి ఇదే మాకు ఏం లేదు. ఆ బయలు పెట్టుకునే చేస్తున్నాను నేను నాకు పని ఎక్కడ ఏం లేదు. అది నా పరిస్థితి. ఉంటాయి 12 ఏళ్ళు ఉంటాయి. 12 సంవత్సరాల పిల్లలు లేదు నాయన పిల్లలు. ఈరోజు ఇందిరానగర్ కాపురస్తుడు కొండాపు సేనన్న నాకు ఒక గంటన్నర క్రితం ఫోన్ చేసి మా గెడ్డోమి తగలబడిపోతుంది, కాస్త ఫైర్ ఇంజిన్ వస్తుంది, అదేవిధంగా జేసీబీ కావాలని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. వెంటనే నేను జేసీబీకి ప్రయత్నం చేసి ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఎవరో ఆకతాయి పిల్లలు వేసిన అగ్గిపుల్లలు వేసినందువల్ల అది తగలబడినట్లుగా కనపడతా ఉంది. దానివల్ల సుమారుగా 80,000 నుంచి ₹1,00,000 విలువ చేసే గడ్డి వాము ఈరోజు దగ్ధమైంది. సేనన్న నాకు తెలిసినప్పటి నుంచి కూడా బర్రెలు మేపుకొని దానిలో వచ్చే పాలు తీసుకొని వాటికి ఇంటింటికి పోసి ఆయన జీవనోపాధి కల్పించుకొని
ఉన్నటువంటి వ్యక్తి. నిద్రలేసి బర్రెలు పని చేసుకొని కష్టంతో జీవించి సుమారు ₹1,00,000 ఈరోజు నష్టపోవడం జరిగిందనేది కళ్ళ ముందు కనపడుతుంది. ఎన్నో వ్యయ ప్రయాసాలకి కోర్చి ఈ గడ్డిని ఇక్కడ సమకూర్చుకున్నారు. దురదృష్టవశాత్తు ఆకతాయితనం వల్ల దాన్ని ఈరోజు తగలబడిపోవడం జరిగింది. విద్యార్థులకు ఈ దశ నుంచే తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని మరియు చదువులపై ఆసక్తిని పెంపొందించేలా శ్రీ స్వర్ణాంధ్ర భారతి పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పించడం జరుగుతుందని స్వర్ణాంధ్ర భారతి జూనియర్ కాలేజ్ యాజమాన్యులు నిరంజన్ రెడ్డి తెలియజేశారు. పాఠశాలలో యూకేజీ విద్యార్థులకు నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే మరియు తల్లికి పాదాభివందనం కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవీనగర్ లో ఉన్న శ్రీ స్వర్ణాంధ్ర భారతి పాఠశాలలో శుక్రవారం యూకేజీ విద్యార్థులకు పట్టాభిషేకం మరియు తల్లికి పాదాభివందన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్వర్ణాంధ్ర భారతి జూనియర్ కాలేజీ యాజమాన్యులు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఈ దశ నుంచే తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని మరియు చదువులపై ఆసక్తిని పెంపొందించేలా శ్రీ స్వర్ణాంధ్ర భారతి పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పించడం జరుగుతుందని తెలియజేశారు. అంటే విద్యార్థులలో 3 దశలు ఉంటాయి. ఒకటి ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్. అంటే ఇప్పుడు మా యూకేజీ పిల్లలకి గ్రాడ్యుయేషన్ అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ప్రైమరీ ఎడ్యుకేషన్లోకి అడుగుపెడతా ఉన్నారు. సో అంటే ఎల్కేజీ, ప్లే క్లాసు, యూకేజీ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ప్రైమరీ ఎడ్యుకేషన్లోకి అడుగుపెట్టిన సందర్భంగా మనకి గ్రాడ్యుయేషన్ డే జరుపుకుంటాం. వాళ్ళకి ఆ డ్రెస్ అంతా కూడా వేయించి అంటే వాళ్ళలో కూడా ఒక ఫీల్, సో నేను వేరే లెవెల్కి వెళ్తున్నాను అన్నటువంటి మోటివేషన్ కోసంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసంగా ఇలాంటి ఫంక్షన్ చేసుకుంటూ ఉంటాం. ఆ సందర్భంగానే ఈరోజు మన స్కూల్లో ఈ ఫంక్షన్ చేయడం జరిగింది. అంటే పిల్లల్ని మన పెద్దవాళ్ళు చెప్పిన వేదాలు ఏం చెప్పాయంటే పిల్లల్ని 6 సంవత్సరాల వరకు దేవుళ్ళలాగా చూడాలి, 6 సంవత్సరాల నుంచి 15-10 సంవత్సరాల వరకు శత్రువులాగా చూడాలంటారు. నిజంగానే ఇప్పుడు మనం పిల్లలు ఇప్పుడు దాకా దేవుళ్ళలాగా చూసాం, ఇంకా శత్రువులాగా చూడాలి. లేకపోతే మనం వాళ్ళు సక్రమంగా పెంచలేము. మనం ఒక విత్తనం నాటుతాం, నాటి వదిలేస్తే అది ఎలాంటి పెరగచ్చు, గుడ్డిగానే పెరగచ్చు, చక్కగానే పెరగచ్చు. అదే మనం దగ్గరుండి స్టార్టింగ్ రోజునే విత్తనం వేసిన వెంటనే ఒక కర్ర నాటుకుంటే అది ఎక్కడికి పోదు. ఆ సందర్భంగానే చిన్న స్టోరీ చెప్తారు. ఒక టీచరు 2 బొమ్మలు తీసుకొని రోజు స్కూల్కి వెళ్ళాడు. అవి చాలా అందమైన బొమ్మలు అన్నమాట. అక్కడ పెట్టగానే ఆ స్కూల్ విద్యార్థులు వచ్చి మేడం మేడం ఎవరు మేడం అందంగా ఉన్నారంటే మా పాప బాబు అని చెప్పారు. అనంతరం యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేసి వేద పండితుల యొక్క సహచర్యంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి గౌరవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ యాజమాన్యం శ్రీ పెల్లేటి నవకోటి నాయుడు, పాఠశాల డీన్ సిడి సునీల్ రాజ్, అకాడమిక్ కోఆర్డినేటర్ కె హరికృష్ణ, ప్రైమరీ ఇన్ఛార్జ్ సిహెచ్ సింధు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతిభావంతులైన పేద బలిజ విద్యార్థులకు బలిజ విద్యా దీవెన మరియు బలిజ మహిళా సంక్షేమ సంఘం ఎప్పుడూ తోడ్పాటును అందిస్తుందని ఆ సంఘం అధ్యక్షురాలు పద్మావతి తెలియజేశారు. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థినికి వారు ప్రోత్సాహ బహుమతి అందజేసి సత్కరించారు. గూడూరు పట్టణంలోని బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో బలిజ విద్యా దీవెన, బలిజ మహిళా సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 465 మార్కులు సాధించి ప్రతిభ కనపరిచిన పసుపులేటి శృతి అనే విద్యార్థికి ఆ సంఘం తరపున ₹5,000 ప్రోత్సాహ బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షురాలు పద్మావతి మాట్లాడుతూ ప్రతిభావంతులైన పేద బలిజ విద్యార్థులకు బలిజ విద్య దీవెన మరియు బలిజ మహిళా సంక్షేమ సంఘం ఎప్పుడు తోడ్పాటును అందిస్తుందని, బలిజ కులంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలబడి వారి ఉన్నతికి ఆర్థికంగాను నైతికంగాను తోడ్పాటును అందించడం జరుగుతుందని తెలియజేశారు. 10th క్లాస్ లో బాగా మంచి మార్కులు తెచ్చినందుకు మేము బలిజ మహిళా సంక్షేమ సంఘం తరఫున గత సంవత్సరం ఈ పాపకి ఆర్థిక సహాయం చేసి అమ్మాయిని ప్రోత్సహించాము. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించింది. ఇది చాలా గొప్ప విషయము. 470కి 465 మార్కులు తెచ్చుకోవడం అంటే ఇంకా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని ఎంతో ఉన్నతమైన స్థాయికి రావాలని మేమంతా కోరుకుంటున్నాము. ఈ పాపని 10th కూడా మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ చదువుకున్న పిల్లల్ని మా సంస్థ ద్వారా వాళ్ళని ప్రోత్సహించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పిల్లలు బాగా చదివి ఇంకొక 10 మందిని చదివించడానికి వీళ్ళు సహాయంగా ఉండాలని మా సంస్థ ద్వారా రోజు బలిజ మహిళా సంక్షేమ సంఘం బలిజ విద్యా దీవెన
సంయుక్తంగా ఫస్ట్ ప్లేట్ శృతికి 5,000 రూపాయలు ప్రోత్సాహ బహుమతులు అందించారు. ఫస్ట్ ప్లేట్ శృతికి 10th కూడా బలిజ మహిళా సంఘం ప్రోత్సాహ బహుమతి అందించింది. తను 470కి 465 మార్కులు సాధించి ఫస్ట్ ప్లేట్ శృతిని నాగిశెట్టి మురళీకృష్ణ గారు ఇంటర్ సెకండ్ ఇయర్ మొత్తం ఫీజు అంతా కూడా ఆయన సొంత నిధుల నుంచి ఆ పాపని చదివిస్తానని అన్నారు. బలిజ మహిళా సంక్షేమ సంఘం వాళ్ళు ఈ మట్టిలో మాణిక్యాలను అందరినీ ఏరి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మట్టిలో మాణిక్యాలను వీళ్ళు వెలికి తీస్తే ఆ మాణిక్యాలను సానబట్టి రత్నంగా తయారు చేసేవాళ్ళు నాగిశెట్టి మురళీకృష్ణ గారు. నాగిశెట్టి మురళీకృష్ణ గారు ఈ అమ్మాయిని పూర్తిగా దత్తత తీసుకున్నారు. చదువులు ఈ అమ్మాయికి చదువు అయ్యే ఖర్చు, ఇంటర్లో అయ్యే ఖర్చు అంతా కూడా ఆయన భరిస్తానని హామీ ఇచ్చారు. ఆ సందర్భంగా ఈ అమ్మాయిని బలిజ మహిళా సంక్షేమ సంఘం మరియు బలిజ సంఘం వాళ్ళు అభినందిస్తూ ఈరోజు 5,000 రూపాయల నగదు బహుమతిని అందించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో బలిజ విద్యా దీవెన నాయకుడు వదనమేటి రమణయ్య, సారంగం శ్రీనివాసులు, బలిజ మహిళా సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు సారంగం సులక్ష్మి, కార్యదర్శి సువర్ణలక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి పురస్కరించుకుని వేములపాలెం గ్రామ సంఘంలోని శ్రీ సీతారాముల వారి మందిరంలో శ్రీ సీతారాముల ఏకాంత సేవ కన్నుల పండుగగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అన్నదానం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా కీర్తిశేషులు అడపాల మస్తాన్ రెడ్డి వారి కుమారులు అడపాల బ్రదర్స్ వ్యవహరించారు. ఈ కార్యక్రమాలు వేములపాలెం శ్రీరాముల వారి కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి. దశగ్రహరాయణ మవం రామరత్న మహాదర్భ విలోకాత్మయాన్ మవం పుణ్యకార చక్రసనాయన మవం విలోకరక్షకాయన మవం ధనం జలద్గరాయన మవం వృక్షవాన సంఘాతనాయన మవం చిత్రకూట సమర్థయాయన మవం జయంత్రాయణ వరదాయన మవం సుమిత్రాపుత్ర సేవితాయన మవం సర్వదేవాధ్యాతాయన మవం మృగవాన జీవాయన మవం మాయా మారేష అంతరాయన మవం మహాదేవాయన మవం మహాభుజాయన మవం మా సర్వదేవాయన మవం సౌమ్యాయన మవం బ్రాహ్మణ్యాయన మవం ముని సంస్థాయన మవం మహాయోగినాయన మవం మహోదారాయన మవం సుగ్రీవర్షిత ఫలదాయన మవం సర్వపుణ్యాధిక ఫలాయన మవం శివగణాశాయ. గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సీ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి యేసు ప్రభును కీర్తిస్తూ గీతాలను ఆలపించారు. గుడ్ ఫ్రైడే యొక్క వాక్యాలను స్మరించుకుని లోక రక్షకుడైన యేసు ప్రభువుని ప్రార్థించారు. ఈ యొక్క కట్నమైనటువంటి అనే సినిమా మనం చూసినప్పుడు మొదటిగా పాపంలో వచ్చినప్పుడు విశ్వాసంతో జీవిస్తాను విశ్రమ స్థలముగా మనము ప్రకటించాడండి. ఎక్కడికి వెళ్ళి ఈ పరదేశకు వెళ్ళి అన్నప్పుడు నోరు చనిపోయాడు, నోరు కుటుంబం కూడా చనిపోయింది. పరలోకి సర్వశక్తి చేత దేవుడు తీసుకొని పెడతాడు. పోయాడు అంటే పరదేశంలో ఉన్న ఆత్మలన్నీ భుజం అబ్రహాం భుజం వారుగా ఉంటున్నాము. మరి కూడా మనము గ్రహించవలసిన వారి యొక్క సిలువ ప్రాస రెవల్యూషన్ కాబట్టి రక్షకుని సైదాపురంలో కొలువైయున్న శ్రీ బాలా త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చనలు, కుంభాభిషేకం పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదాతలుగా శిరీషా నాయుడు,
బత్తలపల్లి నాగమ్మ, సుబ్రహ్మణ్యం సుమ, వెంకటరమణమ్మ, లక్ష్మీ సుప్రియ, సుదేష్ణ వ్యవహరించారు. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 वेणु मुरली गान प्रिया लोलिनी कल्याणी उडुराज बिंबवदना धूम्राक्ष संहारिणी चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 గుడ్ ఫ్రైడే సందర్భంగా గూడూరు పట్టణంలోని పరిశుద్ధ పౌలు పేతురు లూథర్ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసు గీతాలను ఆలపించారు. గుడ్ ఫ్రైడే 7 వాక్యాలను చదువుకుని ప్రభువుని ప్రార్థించారు. అన్ని చూస్తున్నారు, అవసరంగా ఉంది, కానీ ఒకరు పాపంలోనే తీసుకువెళ్ళడం జరిగింది. పిలాతు దగ్గరకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని పిలాతు చాలా ప్రశ్నలు వేస్తాడు. ఒక్క ప్రశ్నకు కూడా తిరిగి సమాధానం చెప్పడు. నువ్వు యూదుల రాజువా అంటే అప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా, అక్కడ అందరూ ఉన్నారు, ఎవరో ఒక్కరు లేరు, అందరూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి వలన మేలులు అనుభవించిన వారు ఉన్నారు, రోమా సైనికులు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు, యూత మత పెద్దలు ఉన్నారు, శాస్త్రులు, పరిశీలు అందరూ ఉన్నారు. అందరూ ఏమని కేక వేస్తున్నారంటే, దొంగ, బందిపోటు దొంగ, నేరస్తుడైనటువంటి బరబ్బాను విడుదల చేయండి, క్రీస్తును సిలువేయండి అని కేకలు వేస్తున్నారన్నమాట. అయితే ఇది కూడా లేఖనాల నెరవేర్పు అని మనము గమనించాలి. అయితే ఘోరమైన నేరాలు చేసినటువంటి వారికి విధించేటువంటి ఈ సిలువ శిక్షను నేను నీవు నాతో కూడా పరదేశులు నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప దేవాన్ని కోట్లాది స్తోత్రాలు మా ప్రభువా. మేము ఏమి వినాలో ఏమి తండ్రి గ్రహించాలి. బందిపోటు దొంగలు అంటే మనకు బాగా తెలుసు. వారు ఏదైనా అటగిస్తే వారిని పొడిచి చంపేవారు. వారి మనసు. మనుబోలు మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా అంబేద్కర్ నగర్ లోని జేఏఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పాస్టర్ పీటర్ పాల్ గుడ్ ఫ్రైడే యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు. అదే విధంగా కోదండరామపురంలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఫ్రాంక్లిన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మాట వెనుక ఒక ఆరో మాట కంప్లీటెడ్ అని ఎవరు చెప్తారు? సమాప్తమైనటువంటి ఏంటి? 10వ అధ్యాయము 17-18. ఈ సమయంలో అందరం ప్రార్థనలోకి వెళ్తాం. తండ్రి అటుపరిశుద్ధ పనులు రాజ్యానికి కొట్లాడుకుంటూ స్తోత్రాలైనా పొద్దున్న నుంచి ఇప్పటి వరకు 31 సజీవులు లెక్కించి తండ్రి అయినా ఈ సమయం కాచి కాపాడుకున్న ఒక దేవస్థానం తండ్రి
నేను ఈ సమయంలో ఇక్కడ మేమందరం కూడుకొని నేను దేవాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ వాక్యం వింటున్నామంటే ఇచ్చిన ఉచితమైన కృపలో మమ్మల్ని కాపుదలు ఇస్తున్నావు కాబట్టి అయ్యా నువ్వు తండ్రి నాయన మా కోసం తండ్రి ఈ లోకసారంగా తండ్రి జన్మించి తండ్రి బలియాగమై రక్తం కాల్చి ప్రాణం పెట్టి తండ్రి మృత్యుంజయుడు అయి తండ్రి నాయన సమాప్తమైనదని తండ్రి 6వ మాట ద్వారా తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి నాయన నువ్వే మాట్లాడించావు తండ్రి ఇన్ని మాటలు తండ్రి మేము విని తండ్రి మా హృదయానుసారంగా తండ్రి మేము ఏం నడుచుకుంటున్నాం ఏం తలస్తున్నాం ఏమి దేవుని కోసం ఏం ప్రయాసపడుతున్నామని తండ్రి నీ నామానికి మహిమ ఘనత చేసే బిడ్డలుగా తండ్రి ఈ లోకానుసారంగా శుక్రవారం అంట. శుభ శుక్రవారము అంటే మంచి శుక్రవారం. ఎందుకు అది మంచి శుక్రవారం ఏంటంటే వాస్తవికంగా ఒక వ్యక్తి మరణిస్తే అది అశుభము లేక అది కీడు చావు కనుక అంటారు. కానీ లోకరక్షకుడైన సర్వత్త సృష్టికి కారకుడైనటువంటి దేవాది దేవుడు నరుడిగా దిగవచ్చు. అంటే దేవుడే దేవనరుడిగా దిగవచ్చి సర్వ ప్రజల కొరకు యాగమైపోయినాడు కనుక ఆ శుక్రవారం శుభ శుక్రవారం. అంటే యేసుని అందరూ అంగీకరించారో యేసును అంగీకరించినటువంటి వారికి వారి పాపము నుంచి పరిహారం జరుగుతుంది. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపిని పరిహరిస్తుంది. యోహాను రాసిన మొదటి అధ్యాయం 9 ప్రకారం ఆయన అంటాడు, మనం పాపములో ఉన్న మన బ్రతుకులను మన పాపము ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన మన రక్తము ద్వారా తన సొంత రక్తము ద్వారా పవిత్రంగా చేసి పరలోకాన్ని నడిపిస్తాడు. అంటే యేసు శిలువ లేకపోతే క్రైస్తవ్యములకు ఆధారం లేదు. యేసు ఒకవేళ శిలువలో యాగమైపోయి సమాధులలో ఉంటే క్రైస్తవ్యానికి పరిపూర్ణమైన పట్టుదల లేక పట్టుత్వం ఉండేటువంటిది కాదు. ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచారు అంటాడు. ఆయన మరణమును క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. 7 విషయాలు తమ విషయంలో జరుగుతూ వచ్చింది. 7 ఏమని జరుగుతుంది తెలుసా? గూడూరు పట్టణంలోని సెయింట్ పౌల్ పీటర్ లూథరన్ సంఘంలో శ్రమల కాల 40 దినముల శ్రమల కాల ప్రార్థనలు ప్రతిరోజు సాయంత్రం జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పరిశుద్ధ గురువారం మారు మనసు పొందుటకు ఎలా సిద్ధపడాలి అనే అంశంపై వివరణ కార్యక్రమం జరిగింది. ఈ ప్రార్థనలో పాస్టర్ ప్రవీణ్ రాజ్, చైర్మన్ రాజయ్య, సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆలయంనందున్నాడు, సర్వలోకము ఆయన సన్నిధిలో మౌనంగా ఉండును గాక. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుట. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడి వచ్చినని యేసు పస్కా పండుగ ముందే ఎరిగిన వాడే లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. దాసుని స్వరూపం దాల్చుకొని శిలువ మరణము పొందినంతగా ప్రభువా నిన్ను నీవు తగ్గించుకొని శరీరంలోను రక్తంలోను మీరు పాలు పంచుకోవటానికి వచ్చి ఉన్నారు. కడిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి ప్రభు ఆయన శిష్యులు పాదాలను కడిగినట్లుగా ఈరోజు యేసయ్య నిన్ను కూడా కడగటానికి ఇష్టపడుచున్నాడు. దావీదు అంటాడు కదా, నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞించినప్పుడు నీవు నీతిమంతుడుగా ఇవ్వబడుతుంది. నేను పాపంలో పుట్టిన వాడను, నీవు అంతరంగంగా సత్యం కోరుచున్నావు. నేను పవిత్రంగా ఉన్నట్టు హిస్సోపుతో నా పాపం పరిహరించుము. వార్త
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు, సూలూరుపేట నియోజకవర్గాల్లో సాగునీటి విడుదల చేయండి. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి. గిరిజనుల ఆధార్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి. మనుబోలులో నిర్వహించిన ఆధార్ క్యాంపులను పరిశీలించిన తహసీల్దార్ మరియు ఎంపీడీఓ. విద్యార్థి దశ నుంచే తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని, చదువులపై ఆసక్తిని పెంపొందించుకోవాలి. గూడూరు రెండపట్ల పద్దులోని శ్రీ స్వర్ణాంధ్ర భారతి పాఠశాలలో ఘనంగా జరిగిన గ్రాడ్యుయేషన్ డే మరియు తల్లులకు పాదాభివందనం కార్యక్రమం. ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. గూడూరు, మనుబోలులోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.